ప్రజలను మభ్యపెట్టడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొందేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2023 శాసనసభ ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు మరియు శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిల్ గోడ రాజేందర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్, సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాజ్ మల్లారెడ్డి, హత్నూర మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్, కౌడిపల్లి మండల అధ్యక్షులు రాకేష్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాల పాటు టీఆర్ఎస్ పార్టీ, సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో మాయమాటలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి 6 గ్యారెంటీలు ఇచ్చి 420 అమలుగానే వాగ్దానాలు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో ఈ ప్రాంతం నుంచి హైదరాబాదు పూతపెట్టులో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గం, మెదక్ జిల్లా మెదక్ సీమ ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ఇవాళ అభివృద్ధి విషయంలో వస్తే గత పాలకులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై మంత్రులున్న ప్రాంతాలకే సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారు. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో ఇవాళ మినీ ట్యాంక్ కూడా లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే అద్దె భవనాలలో గతంలో సుల్తా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఎంఆర్ఓ స్కూల్లో కొడితే ఈ రోజు వరకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడుందని అడుగుతున్నాం. అలాగే ఎక్సైజ్ ఆఫీస్ ఎక్కడుందని అడుగుతున్నాం. నర్సాపూర్లో ఏ భవనం ఇలా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకున్నా, బాలికల ఉన్నత పాఠశాల తీసుకున్నా, ఆ రోజు వాకిట్ లక్ష్మారెడ్డి మెమోరియల్ టోర్నమెంట్ పెట్టినాడు. కాంగ్రెస్ మంత్రులను తీసుకొచ్చి ఈ గ్రౌండ్ వాలీబాల్ స్టేడియంను ఇండోర్ స్టేడియం చేస్తామని ప్రకటించారు. నిజంగా కూడా బాధాకరం. నర్సాపూర్ నియోజక ప్రజలు తీసుకున్న ఓటు నమ్మి వేసినందుకు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం ఒకసారి భారతీయ జనతా పార్టీ ద్వారా కాంగ్రెస్ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు గుర్తు చేస్తున్నాం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం గతంలో వహించిన కాంగ్రెస్ నాయకుడు జగన్నాథరావు గారు కావచ్చు, రాజశేఖర్ పీరియడ్లో సునీతా లక్ష్మారెడ్డి కావచ్చు, ఇచ్చిన హామీలు మొన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చెప్పిన విషయాలు కావచ్చు, ఇవి కూడా అమలు కాలేదు. ఇట్లా సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అలా సంబరాలు జరుపుకుంటుంది. ఎందుకు సంబరాలు జరుపుకుంటారో కూడా చెప్పాలి, ఏం సాధించినామని చెప్పాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి 100 చెప్పవచ్చు. నేషనల్ హైవేస్ కానీ, రైతు వేదికలు కానీ, శ్మశాన వాటికలు కానీ, గ్రామాలకు నేరుగా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఇలా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ పెడతామంటారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో బిల్లులు రాలేవు, సర్పంచులు పనిచేస్తే మేము అధికారంలోకి రాగానే చెప్తూ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికిరు. ఇలా గ్రామాలకు వస్తే కాంగ్రెస్ నాయకులను అడుగుతారు సర్పంచులు, మా బిల్లులే అని. ఇట్లా రైతు బీమాలు, రకరకాల రుణమాఫీలు చేస్తామని మోసం చేసిన రేవంత్ రెడ్డికి మళ్ళొక్కసారి షార్ట్ షీట్ ద్వారా గుణపాఠం చెప్తాం. లేకపోతే ఎన్నికలలో నిర్ణయిస్తాం, గ్రామాలలో తిరగనీయం కాంగ్రెస్ నాయకులను, టీఆర్ఎస్ నాయకులను అని చెప్తున్నాం. ఎప్పుడైనా ప్రజలను మోసం చేస్తే పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే కామన్లో బీసీ డిక్లరేషన్ 52% ఉన్న బీసీలకు ఏదైతే స్థానిక సంస్థలలో కావచ్చు, ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎక్కడ కూడా చాలా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు బీసీలకు. మరియు అట్లాగే ఏదైతే గత ఒక 25 సంవత్సరాల క్రితం నర్సాపూర్లో స్టేడియం నిర్మిస్తా అన్నారు. ఆ రోజున సరిగ్గా సునీతా లక్ష్మారెడ్డి గారు మెమోరియల్ స్థాపించారు, పెట్టి ఆ రోజే అన్నారు యువకులకు కానీ పిల్లలకు కానీ ఒక మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్పి, ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని చెప్పి. గత 10 సంవత్సరాలు కూడా పోయింది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు పోయింది. ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 1 సంవత్సరం ఇప్పటి వరకు కూడా మినీ స్టేడియం లేదు, ఇండోర్ స్టేడియం లేదు. ఇప్పుడు కూడా రాలేదు. ఖచ్చితంగా ఇండోర్ స్టేడియం నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 1 సంవత్సరం కాలం పాటు పూర్తి చేసుకున్నది. ఏదైతే ఎన్నికల పట
గెలవడానికి అయితే బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీపై బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి అయితే ప్రజల్ని నమ్మించి అయితే ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలకు అమలు కాని హామీలను ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయింది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఒక ఛార్జ్ షీట్ విడుదల చేస్తూ ఉన్నాం. అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభకు వచ్చినప్పుడు అయితే విద్యార్థుల పాలిట శాపమైన చార్మినార్ జోన్లో ఉన్న నర్సాపూర్ ఉమ్మడి మెదక్ జిల్లాని సిరిసిల్ల జోన్లో కలిపిండు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సిరిసిల్ల జోన్ నుంచి నర్సాపూర్ ప్రాంతాన్ని మెదక్ ప్రాంతాన్ని చార్మినార్ జోన్లో కలుపుతానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసిండు. ఇప్పటికి సంవత్సరం కాలం పూర్తయింది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క సిరిసిల్ల జోన్లో ఉన్న నర్సాపూర్ ప్రాంతాన్ని మెదక్ ప్రాంతాన్ని చార్మినార్ జోన్లో కలపాలని డిమాండ్ చేస్తాను. అలాగే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, వారు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని కేసీఆర్, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఒకటనే మేము 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పి ఈరోజు ఆ యొక్క హామీని కూడా మర్చిపోయి 1 సంవత్సరం కాలం పాటు గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి. అలాగే అయితే ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తానడు అది కూడా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు కాబట్టి అదొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా అమలు కాని హామీలు ఎన్నో ఇచ్చి ప్రజలకు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నర్సాపూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఈ యొక్క నియోజకవర్గంలో కూడా అయితే గతంలో సునీతా లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము అయితే క్రీడాకారులకు క్రీడా మైదానం అయితే ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి నర్సాపూర్ పట్టణంలో కూడా ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క నర్సాపూర్ ప్రాంతం డివిజన్ చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ కార్యాలయం గతంలో కూడా అయితే ఉమ్మడి పాలకులు ఉన్నప్పుడు ఇక్కడ పర్మనెంట్ ఒక ఎంఆర్ఓ మండల ఆఫీస్ ఉండే ఇది అది కూల్చివేసి అనేక సంవత్సరాలు అయినప్పుడు కూడా దాన్ని కూడా ఏ కోశాన కూడా పట్టించుకోలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఇంకోసారి గుర్తు చేస్తాము. అలాగే ఏదైతే కోర్టు ఉన్నదో డివిజన్ చేసిన తర్వాత డివిజన్ చేసి 5-6 సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు కూడా ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ లేదు కాబట్టి డిఎస్పీ ఆఫీస్ని కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు సబ్ కోర్టు అయితే కోర్టు భవనం ప్రజలు ఏ న్యాయం కోసం అయితే నర్సాపూర్ ప్రాంతానికి వస్తారో ఉమ్మడి అయితే నర్సాపూర్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు